హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉన్నాము కిమ్స్ హాస్పిటల్లో. మనందరికీ తెలిసిన విషయమే. డిసెంబర్ 5th గా మనం పుష్ప 2 రిలీజ్ అయింది. అయితే డిసెంబర్ 4th బెనిఫిట్ షో ఏదైతే స్టార్ట్ అయిందో ఆ సందర్భంలో సంధ్యా థియేటర్ లో రేవతి అండ్ వాళ్ళ సన్ కూడా రావడం జరిగింది. అండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ పాపతో కూడా అందరూ కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాలని వెళ్ళారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు థియేటర్ లోకి రావడం జరిగిందో ఆయనను చూడడానికి కాస్త అత్యుత్సాహం చూపించి రేవతి గారు అండ్ వాళ్ళ సన్ కూడా వెళ్ళడం జరిగితే ఆ తొక్కిసలాటలో గాయపడి రేవతి అనే మహిళ చనిపోయింది. అలాగే వాళ్ళ సన్ శ్రీతేజ్ వచ్చేసి కాస్త ఇంజురీ అవ్వడంతో ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూస్ గా తన ట్రీట్మెంట్ అన్నది ఇంకా అవుతూనే ఉంది. అయితే ఈ రోజుకి కూడా అబ్బాయి పరిస్థితి చూస్తే ఈ మధ్య కాలంలో కనుక చూసుకుంటే మధ్యలో ఒకసారి బాబు కోలుకుంటున్నాడు, బానే ఉన్నాడు అన్న వార్తలు అయితే చెక్కర్లు కొట్టాయి. మళ్ళీ ఈ రోజు మాత్రం చాలా సీరియస్ గా ఉందంటూ ఇటు వెబ్సైట్స్ లోను అటు అన్నిట్లోనూ తెలుస్తుంది. న్యూస్ ఛానల్స్ లో కూడా ఈ వార్త అన్నది స్ప్రెడ్ అవుతూ వచ్చింది. అయితే అందులో ఎంతవరకు నిజం ఉంది అని చెప్పేసి పొలిటికోస్ తెలుసుకోవడానికి ఈ రోజు ప్రత్యేకంగా కిమ్స్ హాస్పిటల్ కి రావడం జరిగింది. సో 14th ఫ్లోర్ లో ఆ అబ్బాయిని ఐసీయూలో అయితే పెట్టారు. సీరియస్ గానే ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్. ఎవరైతే విజిటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ లైక్ 12:30 to 1 అండ్ అరౌండ్ ఈవినింగ్ వచ్చేసి 4:30 to 5 మాత్రమే రావాలి అని చెప్పేసి అక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ రోజు ఆదివారం కాబట్టి వాళ్ళ ఫాదర్ ఇంకా రాలేదు. మరి ఈ రోజు వస్తారో రాదో తెలియదు కాబట్టి ఐసీలో ఉన్న వ్యక్తిని మనలాంటి వాళ్ళు ఎవరు వెళ్ళి కూడా లైక్ మాట్లాడలేము. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికీ అలాగే ఉంటాయి కాబట్టి సో పర్టికులర్ గా డాక్టర్ ని కానీ ద కన్సర్న్ పర్సన్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఎవరు లేకపోయేసరికి మనకున్న సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ తెలియడానికి మనం ఇక్కడ దాకా వచ్చాము. సో ఈ రోజు మాత్రం బాబు పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉంది అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. సో ఎప్పటికీ బాబుకు క్యూర్ అవుతుంది అంటే ఆల్రెడీ అల్లు అర్జున్ గారి పైన కేసులు నమోదయ్యాయి. మొన్న చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి ఆయన వచ్చారు, ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు వెళ్లారు. అక్కడ 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే మధ్యస్థర బెయిల్ ద్వారా ఆయన ఇప్పుడు బయటికి వచ్చారు. అండ్ ఆల్సో ఆయన బయటికి వచ్చినప్పటి నుంచి ఆయన అరెస్ట్ చేసిన విషయం తెలిసినప్పటి నుంచి పలువురు సినీ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ ని పరామర్శించడానికి చాలా మంది వెళ్లారు. ఈవెన్ చిరంజీవి గారి ఫ్యామిలీ కానివ్వండి, నాగబాబు గారు కానివ్వండి, ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ అండ్ సుకుమార్ గారిని కానివ్వండి, ఇలా సెలబ్రిటీస్ చాలా మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ గారిని పరామర్శిస్తున్నారు. ఈ రోజు కూడా అల్లు అర్జున్ లైక్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం అన్నది మనకు తెలిసింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నారు. బట్ ఆయనకి ఏదో అత్యవసర పరిస్థితుల వల్ల ఆయన ఒక పని కోసం వచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. మళ్ళీ కలిసారో లేదో క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అంటే ఒక సెలబ్రిటీస్ కి అయితే ఇంతమంది మద్దతు పలుకుతున్నారు. మరి సామాన్యుడికి ఇలాంటి ఒక కండిషన్ లో ఉన్నప్పుడు మరి ఏ ప్రముఖులు ఎందుకు మాట్లాడటం లేదు, కనీసం తెలుసుకోవాలని ఎందుకు ప్రయత్నించడం లేదు అని చెప్పేసి ఇటు సామాన్యుల నుంచి కూడా చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అసలు ఇంత చిన్నదాన్ని చాలా పెద్దగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు అన్న వార్తలు కూడా చాలా వరకు వినిపిస్తున్నాయి. అయితే వీళ్ళ ఫాదర్ శ్రీతేజ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం నేను కేసు బ్యాక్ తీసుకుంటాను, అసలు అల్లు అర్జున్ గారు తప్పేం లేదు, అనుకున్నట్టుగానే 25 lakhs వరకు మా బాబుకి ఇవ్వడం జరిగింది. అండ్ ట్రీట్మెంట్ కి ఇంకా ఎంతైతే ఖర్చు అవుతుందో అదంతా కూడా ఆయన భరిస్తాను అని చెప్తున్నారు. కాబట్టి అసలు అల్లు అర్జున్ గారు తప్పే లేదు, మేమే బెనిఫిట్ షో చూడాలన్న ఆశతో వెళ్ళినందుకు ఇది మా తప్పే అన్నట్టుగా ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇటు సంధ్య థియేటర్ ఆ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళది కూడా తప్పు ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారు చెప్పకుండా రావడం ఒక తప్పు అయితే అక్కడ ముందస్తుగా ఏర్పాట్లు చేయకపోవడం యాజమాన్యం తప్పు కూడా అన్నట్టుగా ఇటు సామాన్యులు కానీ చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు. పుష్ప సినిమా విషయంలో జరిగినది ఒకటి ఆ సంఘటన అసలు యాక్చువల్గా చెప్పాలంటే అందరికి బాధాకరం. అది అనుకోకుండా జరిగింది. ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతోనే ఆయన సినిమాకు రావాల్సి వచ్చింది. అది మంచి పద్ధతి, మంచిగా వచ్చింది. కానీ ఆయన అల్లు అర్జున్ గారు కూడా ఆయన అనుకోకుండా ఆయన కూడా వచ్చేసిండు. కానీ అది అల్లు అర్జున్ ఏం ఊహించలేదు. ప్లస్ ఈ కుటుంబ సభ్యులు కూడా ఇట్లా జరుగుతాయని కూడా ఊహించుకోలేదు. అది అనుకోకుండా జరిగిన సంఘటన అది. దాన్ని అందరూ కొద్దిగా ఆలోచించి ఎవరికి ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇటు అల్లు అర్జున్ ఆయన ఒక మంచి హీరో కాబట్టి ఆయనకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఇద్దరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సామరస్యంగా మంచిగా చేసి దాన్ని ఓకే చేసినట్టుగా చేసి ఆ అబ్బాయిని మాత్రం ఏది ఏమైనా కానీ ఎంత ఖర్చు అయినా కానీ ఆ సినిమా ట్రస్ట్ అయినా కానీ భరించుకొని ఆ బాబుకు మంచి చికిత్స పొంది ఆయన మంచిగా బయటపడాలని దేవుణ్ణి
ప్రార్థిస్తున్నాం. అండ్ అంటే ఒక సినీ సెలబ్రిటీకి ఒక కష్టం వస్తే ఇంతమంది మద్దతు తెలుపుతున్నారు సెలబ్రిటీస్, మరి వై నాట్ ఫర్ సామాన్యుడు అన్న ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు కేసు ఇంకా నడుస్తుంది. మధ్యస్థ బెయిల్ తో వచ్చినటువంటి అల్లు అర్జున్ గారికి ఇంకా ఫుల్ఫిల్ గా ఈ ప్రాబ్లం నుంచి బయట పడలేదనే చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీతేజ్ హెల్త్ కండిషన్ ఇంకాస్త సీరియస్ గా ఉందని తెలిసిన తర్వాత అందరిలోనూ ఒక ఆందోళన అయితే మొదలైందనే చెప్పొచ్చు. ఆ బాబు క్షేమంగా బయటికి రావాలని చెప్పి కూడా అందరూ కోరుకుంటున్నారు. ఆ బాబు హెల్త్ కండిషన్ నిజంగానే క్యూర్ అయిపోయి హ్యాపీగా ఇంటికి వచ్చేస్తే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. బట్ బాబుకి ఏమైనా అన్కండిషనల్ గా ఉండి ఇంకేదైనా సీరియస్ గా అయితే మాత్రం తర్వాత అల్లు అర్జున్ గారి పైన ఎటువంటి కేసెస్ ఇంకా నమోదయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అప్పుడు ఆ ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే సంధ్యా థియేటర్ యాజమాన్యం కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా మనం రానున్న కాలంలో చూద్దాం. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్ టు కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.